నా సాక్ష్యం ఏంటంటే, ఇదే స్టేజ్ మీద నా మొదటి బిడ్డను కోల్పోయి ఎంతో వేదనతో దుఃఖంతో మీ అందరి ముందు నిలబడి ఉన్నానండి. కానీ దేవుడు మరలా ఇదే స్టేజ్ మీద నా బిడ్డతో కలిసి మీ అందరి ముందు దేవుని స్తుతించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా యొక్క ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బిడ్డ బ్లడ్ సప్లై అందక చనిపోవడం జరిగింది. చాలామందికి తెలుసు. సేవకులు అయితే నాకు ఆ సమయంలో ఎంతో తోడుగా నిలబడ్డారు. నిశ్చయక్క అయితే నాకు సహోదరులుగా ఎంతో ఆదరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ జర్నీలో అంతటిలో కూడా సేవకులు నాకు ఎంతో తోడయండి నడిపించారు. వాళ్ళ యొక్క ప్రేమను నేను ఎన్నటికీ మరువను. అలాగే నాకు దేవుడు ఆశ్చర్యమైన రీతిలో నా గర్భాన్ని తెరిచాడండి. అక్కడ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఫస్ట్ చాలా కాంప్లికేటెడ్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో చాలా టైం పడుతుంది, ఇప్పటిలోగా ప్రెగ్నెన్సీ అయితే రాదని చెప్పారు. కానీ దేవుడు డాక్టర్స్ని ఆశ్చర్యపరిచే రీతిలో నా గర్భాన్ని తెరవడం జరిగిందండి. నా దేవునికే మహిమ. గట్టిగా ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామపడదాం. ఏదైనా ఇప్పుడు ఒక్క విషయాన్ని చెప్పగలను ఏంటంటే, వర్ష జీవితంలో దేవుడు చేసిన కార్యం చాలా గొప్పది. నిజంగా తను ఎంత స్ట్రగుల్ అయిందో మాకు తెలుసు. మేము ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన. ఆ యొక్క బిడ్డ పుట్టడంలో ఉంది అంటూ ఏది మీద సందేహం లేదు. ఈ రోజున సజీవ లెక్కలో ఉంచడం మాత్రమే కాదు, డాక్టర్ అన్నారు నువ్వు నడవడం కష్టం అని అన్నారు. కానీ తన బిడ్డని తాను ఎత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు బహుబలంగా నేను వాడుకొని పోతున్నాడు. మీరిద్దరిని కూడా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మిమ్మల్ని దేవుడు చేసి మిమ్మల్ని వినియోగించుకున్నగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులకి ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి అర్హత కూడా నాకు లేదండి. నా జీవితం ఒక బాధ. చిన్న వయసులో చాలా కష్టాలు పడుతున్నా నేను. పర్లేదు, కష్టాలు పడితేనే కదా రేపొద్దున మంచిగా ఉండేది నా జీవితం అని అనుకొని ముందుకెళ్ళిపోతా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సాక్ష్యం, నేను అందరిలాగా ప్రార్థన చేయటం నాకు రాదు. మా ధన్యుల కుటుంబం అండి. మొదటిగా దేవుడు నన్నే ఎంచుకున్నాడు. ఎంతోమంది నా స్నేహితులు ఉన్నారు. ఒకప్పుడు ఎవ్వరూ లేరు, ఒంటరి జీవితం నాది. అయినా ఇప్పుడు ఏదైనా ఆపద వస్తే దేవుడితో పాటు ఎంతోమంది మీ అందరు కూడా ఉన్నారు నాకు. ఎందుకంటే నేను బాప్తీసం తీసుకున్నానండి. గర్వంగా చెప్పుకుంటా. నేను బాప్తీసం తీసుకుంటే సంఘం అంతా తోడుంటుంది అంటారు కదా. ఇప్పుడు నాకు ఏదైనా అయితే రేపు పొద్దున చచ్చిపోవటానికి కూడా నేను భయపడినండి. ఎందుకంటే అప్పుడు నా యేసే దగ్గరికి వెళ్తా కదా, నేను అక్కడ ఆయనతో చాలా సంతోషంగా ఉంటాను. ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చాను. ఏ చర్చి నాకు తెలీదు, ఎవరు నాకు తెలీదు. ఎలా 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 అని బ్రతుకుతున్నానండి. అప్పుడు తెలిసింది క్రైస్ట్ టెంపుల్ ఉంది అని. ఆ రోజు వచ్చాను. అప్పుడు ఒక మాట చెప్పారు, హోరేబు దగ్గర నిరీక్షణ ఉంటుందని. ఆ రోజు చెప్పిన మాట ఎప్పటికీ నేను మర్చిపోను. నిరీక్షణ ఉంది నాకు నిజంగా. ఇక్కడ ప్రతిరోజు నేను ఒక్కరోజు చర్చికి వెళ్ళకపోతే నా ప్రాణం ఎలాగో అయిపోయిద్ది. ఆరాధనకి మిస్ అయిపోతానేమో. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు తర్వాత వెళ్దాం 9 దగ్గర నుంచి అంటున్నారు. నేను అంటున్నా వద్దొద్దు, ఆరాధన అయిన తర్వాత అంతకైతే వెళ్దాంలే అని అంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకే చెల్లుగాక. తన ఎగ్జైట్మెంట్ నిజంగా ప్రభు సన్నిధిలో బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చింది. ప్రభుతో అంటుకట్టబడిన జీవితాలు. నిజంగా తన జీవితం అంతా కూడా ప్రభుతో నింపుకుంది. దేవుడు ప్రియకుమార్తెను బహుగా దీవించి ఆస్వాదించునుగాక. నీ కన్నీటిని దేవుడు తుడుచునుగాక. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు దీవించునుగాక. ఇలాంటి క్రైస్ట్ టెంపుల్లో అనేక మంది యవనస్తులు రక్షణ పొందుతున్నారు, బాప్తిజంలో సాక్ష్యం ఇస్తున్నారు. సుమారుగా అనేక మంది ఇప్పటికీ నాకు తెలిసి 2000కి దగ్గరలో బాప్తిజం తీసుకుని వారు దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. సమస్త మహిమా ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లునుగాక. ఇది నా ఫస్ట్ టైం అండి. నేను పుట్టి పెరిగాక స్టేజ్ ఎక్కడం కానీ, సాక్ష్యం చెప్పడం కానీ, బైబిల్ పట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. December 4 మా నాన్నగారు సంవత్సరీకం అండి. నేను సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు వ్యాపారం లేదండి. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నా కుటుంబం అందరూ కూడా నా మీద పెట్టేశారు, ఫంక్షన్ చేస్తే నువ్వే చేయాలని. ఏం చేయాలో తెలియట్లేదు. వ్యాపారం లేదు, రూపాయి ఆదాయం లేదు. తండ్రి నువ్వే వచ్చావు, మీ సన్నిధికి వచ్చా, మీ చర్చికి వచ్చా. ఈ చర్చిలో నాకు రూపాయి వస్తే ఈ చర్చిని వదిలిపెట్టను. నేను మా కుటుంబ సభ్యులందరూ మీ చర్చికి వస్తాము అని నేను పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయామండి. ఫస్ట్ ఆదివారం. రెండో ఆదివారం వచ్చి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఏంటి తండ్రి అంటే బయటకు వచ్చి ఫోన్ మాట్లాడానండి. మాట్లాడితే, సునీల్ నాకు ఒక ల్యాండ్ ఉంది కదా, అది నువ్వు అమ్మిపెట్టు, ఇమ్మీడియట్గా చేద్దామంటే నేను రేపే కలుస్తానని సోమవారం వెళ్ళి కలిశానండి. 4 days 5 daysలో చేశాను. 1,00,000 వచ్చిందండి నాకు. మా నాన్నగారి కార్యక్రమం 300 మందికి భోజనాలు పెట్టి ఒక సమాధి కట్టించి
1,50,000 మా నాన్నగారికి ఖర్చు పెట్టాను. ఆ రోజు నుంచి పాస్టర్ గారికి నేను చాలా పెద్ద సాక్షి మీకు చెప్పుకోవాలి పాస్టర్ గారు అనుకుంటున్నాను, కుదరట్లేదు. డిసెంబర్ 31వ తారీఖున పరిచర్య చేయాలి అంటే నేను లేచి వచ్చి, సార్ నేను చేస్తానండి, పోస్టర్లు అంటిస్తానంటే వచ్చానండి. పోస్టర్లు అంటించిన తర్వాత డిసెంబర్ 31వ తారీఖున ఉన్నాను. 3 రోజులు జ్వరంలో పడిపోయానండి. పడిపోతే ఇదేంటి, నేను మీ సన్నిధికి వచ్చి మీ సేవకు నేను అన్ని పనులు వచ్చి చేస్తే నాకు జ్వరం వస్తుంది ఏంటి, మీకు నువ్వు జ్వరం తగ్గించేటట్టయితే నేను మందిరానికి వస్తా, లేదా మందిరం మానేస్తా అంటే నాకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, కామెర్లు వచ్చినాయి, జ్వరం, జలుబు అండి, లేగలేకపోతున్నా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నా, సార్ ఇలాగ ఉంది నాకని, నీకు తగ్గిపోద్ది వెళ్ళిపోమన్నారు. డాక్టర్ గారు అన్నారు, నువ్వు హాస్పిటల్లోనే జాయిన్ అయిపోవు, నిన్ను గంటకు చూసుకోవాలి, లేదా కుదరదు అన్నారు. లేదు, నేను పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్న 2వ రోజు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ పోయింది, కామెర్లు తగ్గిపోయినాయి, జ్వరం లేదండి. నేను 31వ తారీఖు నుంచి సాక్ష్యం చెబుదాం అనుకుంటున్నాను, తడుస్తున్నాను, ఇప్పటికీ వణుకుపోతున్నాను. నేను చెప్పాలంటే నాకేంటో, నువ్వు ఇది చెప్తేనే నేను నీకు మంచి పని చేస్తాను అంటున్నాడు దేవుడు మనసులో. భయంగా వచ్చానండి, ఇప్పుడు గుండు అదరేస్తుంది. అయినా చెప్పేది ఏంటంటే, దేవుడికి సాక్ష్యం చెప్తేనే నాకు రేపు పొద్దున కార్యం జరిగిద్ది గ్యారెంటీగా. అదేనండి నా చిన్న సాక్ష్యం. ఇక చెప్పులు కొడుతూ దేవుని అభ్యపరుద్దాం. నిజంగా ఒక సత్యం మనం తెలుసుకోవాలి ఈ సాక్ష్యం ద్వారా. అంటే దేవుడు చేసిన కార్యాలని మనం దాపెట్టుకోకూడదు. మీ పరిచయంలో నేను కూడా పాల్ బాక్సర్గా ఉంటాను అని వారు చెప్పడం చాలా సంతోషకరం.